రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. ఇక్కడే మనము గనక చూస్తే అబ్రహాము గారి యొద్దకు మరి దేవుడు వచ్చినట్టుగా, మరి ఆ దేవుడు వారిని దర్శించినట్టుగా మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏంటి అంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. మరి దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు కదా. మరి ఆయన మృతతుల్యంలోని సహితము మృతతుల్యంలో నుంచి జీవమును అనుగ్రహించేటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మరి ఇక్కడ శారా యొక్క స్త్రీ ధర్మము నిలిచిపోయినప్పటికీ కూడా ఆ యొక్క మృతమైన దానిలో నుంచి అయినా కుమారుడిని అక్కడ అనుగ్రహించడానికి లేదా సంతానాన్ని అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మృతమైనది ఏదైనా ఉంటే సరే, దానిలో నుంచి దేవుడు మనకు జీవాన్ని ఇవ్వడానికి ఆశపడుచున్నాడు. హల్లెలూయా. మన ఉద్యోగంలో మనం మృతమైపోయింది అనుకుంటున్నామేమో, మన యొక్క వివాహము మృతమైపోయింది అనుకుంటున్నామేమో, లేదంటే మన యొక్క వ్యాపారము మృతమైపోయిందని అనుకుంటున్నాం. మనం ఏదైతే మృతమైపోయిందని అనుకుంటున్నామో, ఎక్కడైతే మనం ఆగిపోయామో దానిని మరలా దేవుడు పునఃప్రారంభించేటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మరలా దానిని జీవింప చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. శారాకు దేవుడు నవ్వును కలుగజేసినటువంటి వాడు మన యొక్క జీవితాల్లో కూడా ఆయన నవ్వును కలగ చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఏదైతే మన జీవితాల్లో భారభరితం ఉన్నదో, ఏదైతే దుఃఖం ఉన్నదో, ఏదైతే కన్నీటిని ఉన్నదో దానిని ఆయన తొలగించి మనకు ఆయన సహాయం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన తను నిర్ణయించినటువంటి కాలంలో ఆయన మన యొద్దకి తిరిగి వచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన మరి రెండవ రాకడలో రాబోతున్నాడు అనేటువంటి విషయము మనందరికీ కూడా తెలిసిందే కదా. మరి ఆయన నిర్ణయింపబడినటువంటి ఆ యొక్క రోజున తప్పకైనా వచ్చేటువంటి వాడుకున్నాడు. మన జీవితాల్లో ఏ కాలంలో ఏది జరిగించాలి అని ఆయన నిర్ణయించున్నాడో అది ఖచ్చితంగా ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కాబట్టి మనము ఆ యొక్క సమయం కొరకు కనిపెట్టి మనము ఆయన ఆహ్వానించేటువంటి వారముగా, మనం మా జీవితాల్లో మరి ఆయన చిత్తానికి మనం అవకాశం ఇచ్చేటువంటి బిడ్డలముగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఆయన చేయగల సమర్థుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఆయన పైన ఆధారపడదాం. అటువంటి కృప ఆ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, ఆది సంభూతుడా, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. సమస్తమును సృజించినటువంటి దేవుడు, ఈ రాజ్యం చేస్తున్నటువంటి దేవుడు కనుక మాలో కొరతలు నాయన తొలగించండి. మా దుఃఖ దినములను సమాప్తి చేసి ప్రభువా నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మమ్మల్ని మార్చుకొనమని ప్రభువా వేడుకుంటున్నాం. అయ్యా నా తండ్రి, మీరు యొక్క రాకడ కొరకు మేము ఎదురు చూచుటకు మాకు సహాయం దయచేయండి. మీ దర్శనం కొరకు ఎదురు చూచుటకు సహాయం దయచేయమని ప్రభువా వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.